పవన్ కళ్యాణ్ ఒక సంచలనాత్మకమైనటువంటి పని చేశారు. ఇది షాకింగ్ అనమాట. వాస్తవంగా ఆయన హోంమంత్రి కాదు. ఆయన పర్యావరణ శాఖ చూస్తారు, అటవీ శాఖ చూస్తారు, పంచాయతీరాజ్ శాఖ చూస్తారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రి. హోంశాఖ ఆయనకి సంబంధం లేదు. కానీ కూటమిలో ప్రధాన భాగస్వామి. చంద్రబాబు గారి తర్వాత ఆ స్థాయిలో భాగస్వామి ఉంది. ఆ మధ్యన హోంశాఖకి సంబంధించి మాట్లాడినటువంటి వివాదం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేరుగా డీజీపీకి ఒక ఆదేశం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్రంలో పేకాట అన్నటువంటిది విచ్చలవిడిగా జరుగుతుంది. అనేక క్లబ్బులు, ఒకప్పుడు మూసేసిన క్లబ్బులు మళ్ళీ తెరిచి మరీ పేకాట ఆడుతున్నారు. దానికి ఇప్పుడు ఎట్లయితే లెక్కర్లో బెల్ట్ షాపులు సందుకి ఉన్నాయో, ప్రతి వైన్ షాప్కి అనుగుణంగా 6-7 బెల్ట్ షాపులు నడుస్తున్నాయో, పర్మిట్ రూములు అధికారికంగానే చెప్పారు కాబట్టి ప్రతి వైన్ షాప్ పక్కన పర్మిట్ రూములు ఉన్నాయో, అట్లాగా ప్రతి ఊర్లో క్లబ్బులు పేకాట విచ్చలవిడిగా జరిగిపోతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి 2 కీలకమైన పనులు చేశారు వాళ్ళు. ఒకటి ఏదైతే భీమవరానికి సంబంధించినటువంటిది ఒకటి, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ జయసూర్య మీద నివేదిక కోరడం, అది ఒక ఎత్తు. కానీ తాజాగా ఏకంగా పేకాట శిబిరాల మీదన తనకి నివేదిక ఇవ్వమని కోరడం. ఆంధ్రప్రదేశ్లో జోదమాట నిషేధంగా ఉంది కదా, జోద కేంద్రాలు నిర్వహించడం కూడా నిషేధం కదా, నేరం కూడా కదా, ఆన్లైన్ కూడా నిషేధించాం కదా, ఆఫ్లైన్లో కూడా నిషేధమే కదా. అయినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం అట్లాంటిది ఎవడన్నా చేస్తే శిక్షార్హులు అవుతారు కదా. అదే చట్టం చెప్తోంది కదా. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జోద కేంద్రాలు సాగుతున్నాయంటూ మా ఆఫీస్కి బోలెడని ఫిర్యాదులు వస్తున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణ మీద ఈ ఫిర్యాదులు మాకు చాలామంది చేస్తున్నారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారట, నెలవారీ మామూళ్ళని అధికారులు తింటున్నారట, వాళ్ళకి అధికారులకు అందజేస్తుండటంతో వాళ్ళు మౌనంగా ఉంటున్నారట. ఈ నేపథ్యంలో దీని మీద నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసు అధికారులకి దీని మీద ఉన్న సమాచారం తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరా తీశారట. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దాని మీద తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయమని చెప్పేసి డీజీపీని పవన్ కళ్యాణ్ అడగడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. డీజీపీని కాదు అడగాల్సింది నివేదిక, మన పార్టీకి సంబంధించినటువంటి లోకల్ లీడర్లను అడిగితే ప్రతి లీడర్ ఇప్పుడు మన దగ్గరకు ఆఫీస్కి వచ్చినాయి కదా నివేదికలు, ఏదో కంప్లైంట్స్ వచ్చినాయి కదా, ఆ కంప్లైంట్స్ని మన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో, మన పార్టీకి సంబంధించిన నేతలతో, ఆ స్థానిక నాయకులతో కలిపి ఒక కమిటీ వేసి చెక్ చేయమనండి, లేదా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని రమ్మనమని చెప్పండి. ఖచ్చితంగా పేకాట నడుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ దీన్ని సీరియస్గా తీసుకోవడం అన్నది మంచి పరిణామమే. ఎందుకంటే ఇక్కడ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అధికార కూటమి పేరే చెప్పుకుంటారు. నష్టపోయేవాళ్ళు, ఆడి మునిగిపోయేవాళ్ళు కూడా అధికార పక్షం వాళ్ళే. ఇది అసలు లెక్క. వాళ్ళ భార్యలు అల్లాడుతున్నారు. ఎందుకంటే ఆస్తి అంతా తీసుకెళ్లి తగలేస్తున్నారు. నిరంతరం వ్యాపారాలు వృత్తులు మానేసి అప్పులు చేస్తూ ఉన్నారు. దాంతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఆ మహిళలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా కృష్ణా, గుంటూరు, ప్రకాశము, గోదావరి జిల్లాల్లో, విశాఖలో మరీ విపరీతంగా సాగుతున్నటువంటిది. కాబట్టి పవన్ కళ్యాణ్ అడగడంలో తప్పు లేదు. బట్ నిజంగా కంట్రోల్ చేస్తారా చెయ్యరా చూడాల్సి ఉంది.